హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడైతే మా మేనమామ కూతురికి అదేనండి తరుణికి బాబు పుట్టాడు. మీకు ఇంతకుముందు తరుణి శ్రీమంతం వీడియో కూడా చూపించాను కదండి. ఆ పాపకు ఇప్పుడు బాబు పుట్టాడు 5వ నెల. ఇంకా ఇక్కడైతే అందరూ మా బంధువులందరూ విచ్చేసి ఉన్నారు. పొద్దున 11 గంటలకు నామకరణ మహోత్సవం జరుగుతుంది. ఇంకా బారసాల అంటారు కదండి నామకరణను. ఇంకా బారసాల అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం నవజాత శిశువుకు బాబు లేదా పాప పుట్టిన 11వ రోజు కానీ, లేదా 21వ రోజు కానీ, లేదా 27వ రోజు కానీ, లేదా 3వ నెల కానీ, లేదా 5వ నెల కానీ పేరు పెడతారు. దీనినే బాలసారే అని కూడా పిలుస్తారు. ఈ వేడుకలో బిడ్డకు పేరు పెట్టడం, ఉయ్యాల వేయడం, ఆశీర్వదించడం జరుగుతుంది. తరుణి వాళ్ళ హస్బెండ్ బాబుకైతే ఇక్కడ నామకరణ మహోత్సవాలు అయితే పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా శిశువుని మొదటిసారిగా ఉయ్యాల వేసి పాటలు పాడడం, తర్వాత పురిటి స్నానం, శిశువుకు మరియు తల్లిటికి పురిటి నుండి బయటపడడానికి చేసే స్నానాల కార్యక్రమము ఇవన్నీ జరుగుతారు. ఇంకా బారసార అంటే దేనిని సూచిస్తుంది? అసలు బాలసారే అంటారు. అది ఎలా అనేది మీలో ఎంతమందికి ఈ బారసాల కార్యక్రమం తెలుసో కామెంట్ బాక్స్ తెలియచేయండి. ఇంకా బారసాల అంటే ఏమిటి? బారసాల ఎప్పుడు ఎన్నో నెలలు జరుపుకోవాలని చెప్పేసి చాలామందికి తెలియదు. కొంతమంది నెల లోపల చేస్తారు, 21 రోజుల్లో చేస్తారు, 3వ నెలలో 5వ నెలలో చేస్తారు. మన సాంప్రదాయం ప్రకారము వచ్చిన వారికి పండు తాంబూలాలు పెట్టుదలుచుకుంటే భోజనాలు పెట్టి మనము ఈ ఫంక్షన్ని చేసుకోవచ్చు. ఇక బారసాల అంటే దీనిని అసలు బాలసారే అంటారు. అది వాడుక భాషలోకి వచ్చేసరికి బారసాలగా మారింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయడం అని అర్థం. ఎందుకు చేస్తారు? పుట్టిన బాబుకో పాపకో లేదా పేరు పెట్టడానికి. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయల్లో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ, డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారే. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయ్యింది. దీన్ని బిడ్డ పుట్టిన 21 రోజు కానీ చేస్తారు, లేదా ఆ రోజుల్లో బంధువులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి పసిబిడ్డకు తర్వాత తల్లికి ఆశీర్వచనాలు అందించి ఉయ్యల్లో వేసి పేరు పెడతారు. దీన్నే బారసాల లేదా నామకరణ మహోత్సవము అని చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే బాబు పేరు ఇవన్నీ మీరు చూశారు కదా. లౌకిక్, అద్వైత్ అని పెట్టారు. తర్వాత ఉయ్యాల్లో వేసే కార్యక్రమాన్ని ఇంకా మేనత్తలు అయితే ఉయ్యాల్లో వేస్తున్నారు చక్కగా. ఉయ్యాల్లో బాబును వేసేటప్పుడు ఉయ్యాల కింది నుంచి అటుపక్క ఒక మేనత్త, ఇటుపక్క ఒక మేనత్త, ఇద్దరు మేనత్తలు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఉయ్యాల్లో వేస్తారు. ఉయ్యాల్లో వేసిన తర్వాత లాలి పాటలు పాడుతారండి. ఇంకా మేమైతే రామలాలి పాట పాడాము. చక్కగా వాడైతే ఎంత చక్కగా ఏడవకుండా అయితే బాగా పాడుకొని పాట అయితే వింటున్నాడు. మీరు కూడా చూస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడైతే ఇంకా ఇద్దరు మేనత్తలు, అమ్మమ్మలు అందరూ కలిసేసి బాబును ఉయ్యాల్లో వేస్తున్నారు. చూడండి, ఉయ్యాల్లో వేసే కార్యక్రమంలో ఎంత చక్కగా ఉన్నాడు. వీడు ఉయ్యాల్లో వేయంగానైతే ఏడుపు మానేసి ఇంకా ఆడుతూ ఉన్నాడు. చూడండి, చక్కగా ఆడుకుంటున్నాడు. ఒక పాట పాడమని చెప్తున్నారు. ఇంకా రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి రామలాలి రామలాలి జో జో రామ జో జో. అచ్చావదనాటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగెదాక నిదురపోవరా. అచ్చావదనాటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగెదాక నిదురపోవరా. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి రామలాలి రామలాలి జో జో రామ జో జో.
జో జో రామ జో జోలపాడి జో కొట్టితే ఊరుకునేవు, చాలించమని ఊరుకుంటే సంధి చేసేవు. జోలపాడి జో కొట్టితే ఊరుకునేవు, చాలించమని ఊరుకుంటే సంధి చేసేవు. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలి. ఎంతో ఎత్తు ఎదిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. ఎంతో ఎత్తు ఎదిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలి. రామలాలి రామలాలి, జో జో రామ జో జో. చూడండి ఈ పాట పాడాము. బాబు చూడండి పాట పాడి ఉయ్యాల ఊపుతుంటేనే చక్కగా కళ్ళు మూసుకుంటూ నిద్రపోయినాడు. అంతసేపు ఏడ్చిన వాడైతే బాగా లౌకిక అద్వైత అయితే చక్కగా ముద్దుగా చూడండి ఎంత చక్కగా నిద్రపోతున్నాడు. అందరు లేపుతున్నారు లేరా లేరా అని. ఇంకా ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ మేనత్త, ఈ గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మాయి తరుణి వాళ్ళ అమ్మ చూడండి చక్కగా వాళ్ళ ముద్దు ముద్దు మాటలతోని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అయితే అంగరంగ వైభవంగా అద్భుతంగా ఇంకా నామకరణ మహోత్సవం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మమ్మలు ఇంకా జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో జో అని ఇక అమ్మమ్మలు పాట పాడుతున్నారు. ఒక పాట పాడకూడదని చెప్పేసి ఈ విధంగా. మీలో ఎంతమంది ఇలాగా ఉయ్యాల్లో వేసినప్పుడు పాటలు పాడతారో, ఎంతమంది ఇలాంటి సాంప్రదాయం మీ ఇళ్ళల్లో కూడా ఉందో ఇంకా నాకు కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ ఉయ్యాల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ చూడండి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నట్టు. ఇంకా మా అమ్మ, మా పిన్ని, ఇంకా తర్వాత ఇంకో పిన్ని, మా తాత, చిన్న తాత, పెద్ద తాత పిల్లలందరూ కలిసి అక్క చెల్లెలు మొత్తం చక్కగా ఫోటో దిగినారు. నన్ను తీవే అని చెప్పేసి వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. ఇంకా తర్వాత స్టేజ్ మీదకి వచ్చి అబ్బాయికి తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా బాబుకు, అవన్నీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసినావా తరుణి వాళ్ళ అమ్మ, నాన్న, తర్వాత అత్త, మామ వీళ్ళందరూ అయితే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు. ఇంకా బాబు అయితే పడుకున్నాడండి. ఉయ్యాల నుంచి తీసేసి రూమ్లో అయితే పడుకోబెట్టేశాము. తర్వాత ఇంకా బాబుకు తీసుకొచ్చిన ఉంటాయి కదా ఇవి గిఫ్ట్స్ అండి, అందరూ చక్కగా ఇస్తున్నారు. ఇంకా మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇంకా నేను నా ఫోన్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా మమ్మల్ని కూడా వీడియో తీయండి అని చెప్పేసి నేను మా శ్రీవారి అయితే స్టేజ్ మీదకి వచ్చాము. ఇంకా వీడియో బాగా తీస్తున్నావా లేదా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను. చూడండి ఇంకా ముందుగా ఉన్నది మా అన్నయ్య, వదిన, తర్వాత మేము, తర్వాత మా పిన్ని, మా అమ్మ, మా బాబాయ్ వీళ్ళందరూ అయితే ఉన్నారు. అందరు లైన్గా నిలబడ్డారు. హాయ్ చెప్పమని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మీరంతా చూస్తూనే ఉన్నారు కదా, వీడియోస్ అందరు చూస్తున్నాడు. ఒక లైక్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఒక లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా లౌకిక్ వాళ్ళ అమ్మ నాన్నలందరినీ ఆశీర్వదించేసి బాబుకి గిఫ్ట్స్ తీసుకొచ్చినటువంటి అయితే చక్కగా ఇస్తున్నారు. మీరందరూ నామకరణ మహోత్సవం వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి కదా, మీరు చూసే ఉంటారు. ప్రతిసారి మా ఇళ్ళలో పెద్ద కుటుంబం అండి. ఇంకా మా మేనమామలు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇలాగ అందరు ప్రతి ఒక్కరు అయితే ఏదో ఒక రూపకంగా ఏదో ఒక ఫంక్షన్ ప్రతిసారి ఉంటుంది. ఇంకా మంచి రోజులు వచ్చేసినాయంటే పెళ్ళిళ్ళు, సీమంతాలు, నామకరణాలు ఇవైతే చాలా ఉంటున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేను మా శ్రీవారు కూడా మా కుటుంబంతో వచ్చి పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు ఇలాగే వాళ్ళ అమ్మ నాన్నలకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి మంచి పెద్ద జాబ్ కొట్టి బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి అయితే స్టేజ్ పైకి మేము కూడా వచ్చేసామండి. ఇంకా ఒక్కొక్కరుగా అందరు వస్తున్నారు. తర్వాత మా పిన్ని, బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మా అత్త అన్నట్టు కర్ర పట్టుకొని ఉన్నాము.
ఇంకా తర్వాత వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరు ఆశీర్వదించినాడు. వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత నేను మా శ్రీవారు మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చేసాం రండి అని చెప్పేసి. నేను కూడా బాబుకు ఒక డ్రెస్ తీసుకొచ్చాను, అలాగే ఆ అమ్మాయికి కూడా శారీ తీసుకొచ్చాను. అవన్నీ ఇచ్చేసి గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఫోటో తీసుకుంటున్నాం. ఇంకా మా పెద్ద తమ్ముడిని అయితే మా పిన్ని పలకరిస్తుందండి. వాడు కూడా అనుకోకుండా టైంకి వచ్చాడు. ఇంకా పెద్ద తమ్ముడు ముంబై నుంచి. ఇక్కడ మా పెద్ద తమ్ముడు, మా అమ్మ, తర్వాత తరుణి హస్బెండ్, నేను, మా శ్రీవారు, ఇంకా బాబునైతే పడుకోబెట్టారు కనుక బాబు కనిపించలేదండి. ఇది ఇంకా మేము ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ ఇంకా ప్రతి ఒక్కరు తెలిసే ఉంటారు కదా వాళ్ళందరినీ. ఇంకా మా పిన్ని, మా బాబాయ్, ప్రకాష్ భార్య, ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మ, ప్రకాష్ భార్య ప్రకాష్, ఇంక ఇక్కడ నేను మా శ్రీవారు. వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ఇంకా ఇక్కడైతే కింద ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం దగ్గరికి వచ్చేసామండి. పైన వచ్చేసి కింద వచ్చేసి ఫంక్షన్ హాల్. ఇంక ఇది వచ్చి 2 రకాల స్వీట్స్ బాగున్నాయి. స్వీట్స్ వచ్చేసి తర్వాత ఇది ఒకటి రోలు పెట్టారు. ఇంకా తర్వాత వచ్చేసి రోమాలి రోటీ, అలాగే గుత్తి వంకాయ కూర, కలర్ రైసు, వైట్ రైసు, పెరుగన్నం, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదండి ఇవాళ నామకరణం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా వీడియోస్ అన్నీ పెట్టబ్బా అని చెప్పేసి మా ఫ్రెండ్ అక్క అయితే అంటుంది. ఓకే, ఉంటాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇక మీ ఇక్కడ చూడండి మా చిన్ననాటి ఫ్రెండ్స్ని మీకు చూపిస్తాను. ఎప్పుడు మేమందరం ఒక చోట కలుస్తాం కదా, చూడండి చక్కగా మేము మా ఫ్రెండ్స్తో కలిసి వీడియో తీసుకుంటున్నాను. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మేము